రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బాల్నగర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కొనుగోలు జరగాలని అన్నారు. రైతులను ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అవినీతికి పాల్పడితే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతాంగం కోసం పనిచేసే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఒక విధంగా చూడండి, రైతులకు 1,00,000 నుండి 2 లక్షల రుణమాఫీ చేసి ఇలా రైతాంగాన్ని ఆదుకుంది. ఇలా వడ్ల గురించి బోనస్గా 500 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇలా పేద రైతులను ఆదుకున్న ఘనత ఇలా రాష్ట్ర ప్రభుత్వం. పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఐకే సెంటర్ వినియోగించుకొని ప్రతి రైతు గింజను ఇలా మార్కెట్లో తీసుకొస్తే ఇమ్మీడియట్లో ఇలా ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా వారికి తొందరగా కంప్లీట్ చేసే విధంగా ఇలా రైతాంగం కోసం పనిచేస్తుందని కూడా మనం చేయొచ్చు. ఎందుకు అనంటే పోయిన 10 ఏళ్ళు ఇలా రైతాంగం అరిగోస పెట్టిన ఘనత పోయిన ప్రభుత్వాలది. ఎందుకు అనంటే రైతులు పోసి అక్కడ వానలు వరదలు వస్తే కొట్టుకపోతే కూడా సంచులు లేవని, లేకపోతే మనుషులు లేరని, ఇలా జోకెటోళ్ళు లేరని నానా ఇబ్బందులకు గురి చేసిన ఘనత ఇలా పోయిన 10 ఏళ్ళు మనం అరిగోసపడ్డాం. ఆ విధంగా కాకుండా రైతాంగం కోసం కష్టపడి రైతాంగం కోసం ఇంకా పూర్తిగా కోతలు కూడా కాలేదు. ఐకే సెంటర్లు ఓపెన్ చేసి వెంటనే రైతాంగం కోసం తప్పకుండా వడ్లను కొనుగోలు చేసి ఇలా ఇమ్మీడియట్లీ వాళ్ళని ఆదుకునే విధంగా ఇలా రైతాంగం కోసం పనిచేస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా ప్రతి విషయంలో ఏ చిన్న విషయం ఉన్నా కూడా, ఏ విధంగా ఉన్నా కూడా ఇలా చైర్మన్